ఏందో చూద్దాం షార్ట్ వీడియోలో. హెడ్జ్ ఫండ్ అంటే ఇది ఏంటంటే జనరల్గా కొందరు హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉంటారు కదా, బాగా డబ్బున్న వాళ్ళు రిస్క్ ఎక్కువ తీసుకుంటారు, రిటర్న్ కూడా ఎక్కువ ఆశిస్తారు. అప్పుడు సెబీ నామ్స్ ఇక్కడ ఏముంటుందంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ 1 crore మినిమం ఉంటేనే వాళ్ళు ఇందులో ఉంటుంది అన్నట్టు. హెడ్జ్ ఫండ్ మేనేజర్ వీళ్ళ మనీని అంతా జంక్ బాండ్స్లో కానీ రిస్కీ అసెట్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తాడు, రిస్కీ ట్రేడింగ్ చేస్తాడు. ఆర్బిట్రేజ్, లెవరేజ్, షార్ట్ సెల్లింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇలా ఏవేవో ట్రేడింగ్స్ చేసి రిటర్న్ ఎలా అన్నా ఎక్కువ సంపాదించాలి అని అనుకుంటాడు ఇట్లా. ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో రీట్స్ అండ్ ఇన్విట్స్ ఉంటుంది, REITs. రీట్స్ అంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్. INWITS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఓకే. హై నెట్వర్క్ ఇండివిజువల్స్, ఇన్స్టిట్యూషన్స్, రెడ్యూస్డ్ మినిమం లిమిట్. ఇది ఎట్లా హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఇన్వెస్ట్ చేయాలి రీట్స్లో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో కూడా చేయొచ్చు, కానీ కొంచెం తక్కువ. మేనేజర్ ఎక్కడ పెడతాడంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో పెడతాడు, ఏవైతే అయిపోతుందో అక్కడ నుంచి రెంట్ కానీ సేల్ వల్ల కానీ ఇన్కమ్ ఏం చేస్తాడు. ఒక ఎగ్జాంపుల్ అంటే బ్యాక్స్టోన్ ఎంబసీ గ్రూప్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో ఎయిర్పోర్ట్లో అక్కడక్కడ పెడతారు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే స్ట్రెస్డ్ డెవలపర్ ఉంటారు కదా, వాళ్ళకు కొత్తగా ఫైనాన్స్ వస్తుంది ప్రాజెక్ట్ని ఫినిష్ చేయడానికి. ఇంకా హై నెట్వర్క్ ఇండివిజువల్కి కూడా కొత్త ఆపర్చునిటీ వస్తుంది వాళ్ళ మనీ పెట్టడానికి. ఇంకా రిటర్న్స్ కూడా వస్తాయి అన్నట్టు. ఇక్కడ యూనిట్స్ సెల్ చేసి థర్డ్ పార్టీకి సెల్ చేయొచ్చు స్టాక్ ఎక్స్చేంజ్ వల్ల. సోవరిన్ వెల్త్ ఫండ్ ఏంటంటే స్టేట్ ఓన్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సెంట్రల్ బ్యాంక్, ఫైనాన్స్ మినిస్ట్రీ, ఇంకా పబ్లిక్ సెక్టర్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఎక్సెస్ మనీని ఇన్వెస్ట్మెంట్ కోసం వాడతాయి. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఉంటుంది కదా, అది దుబాయ్ది అన్నట్టు. సింగపూర్స్ GIC సోవరిన్ వెల్త్ ఫండ్ కూడా, ఖత్తర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ కూడా. ఇవి ఇండియాలో యాక్టివ్గా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి ఇది అన్నట్టు.